టీఆర్ఎస్ పేరు మార్చాల్సిందే పార్టీకి ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ గడువు కోర్టుకు వెళ్తా కొత్త పేరు ఇచ్చేది లేదు అంటున్నారు కల్వకుంట్ల కవిత పేరు మార్చక తప్పదా వాట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది కల్వకుంట్ల కవిత అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది ఆ టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ఈసీ లేఖ రాసింది 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ పేర్లు పంపకపోతే పార్టీని మూసివేస్తామని హెచ్చరించింది దీనిపై కవిత స్పందిస్తూ కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తి లేదని న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది పార్టీనే మూసేస్తారంట పార్టీనే మూసేస్తా అంటున్నారు మరి ఏమైతుందో చూడాలి ఇప్పుడు టీఆర్ఎస్ మార్పు తప్పదా తెలంగాణ రక్షణ సేనపై అనిశ్చితి పేరు మార్పునకు ఈసీ డెడ్ లైన్ కల్వకుంట్ల కవిత భవిష్యత్ ఏమిటి పేరు మారిస్తే ఏం జరగబోతుంది తెలంగాణ రక్షణ సేన ఓవరాల్గా టీఆర్ఎస్ అనే వచ్చింది ఈ టీఆర్ఎస్ అనే పదమే మా ఇంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ది సో అది పేరు మార్చాల్సిందే అని ఇక్కడ టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ప్రజెంట్ ఉన్న కొత్త బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తినాయి అంట ఈసీకి అదేందో కథ చూద్దాం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చర్చనీయాంశంగా మారింది రాజకీయ పార్టీకి పేరు అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదు ఆ పార్టీ చరిత్ర భావజాలం ఉద్యమం నాయకత్వానికి ప్రతీక అలాంటి పరిస్థితుల్లో కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం రాజకీయంగాను కనిపించే అవకాశం లేకపోలేదు బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా తండ్రి కేసీఆర్తో విభేదించి కవిత కొత్త పార్టీని స్థాపించారు కానీ ఆ పార్టీ పెట్టిన సంబరం 3 నెలల ముచ్చటగానే కనిపిస్తున్నది ఆమె స్థాపించిన తెలంగాణ రక్షణ సేనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో పార్టీ భవిష్యత్ అంధకారంలో పడినట్లయింది చివరికి కవిత పార్టీ పేరు మార్చక తప్పదా అన్న చర్చ నడుస్తున్నది వేరువేరు పేర్లు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక కవిత ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటించారు మునిరాబాద్ ఆవిర్భావ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సేనగా అనౌన్స్ చేశారు జెండాను ప్రదర్శించారు ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 28న కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన మీన్స్ టీఆర్ఎస్ గా అది కూడా టీఆర్ఎస్ అవుతుంది ముందు తెలంగాణ రాష్ట్ర సేన అది ఇవ్వలేదు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన ఇచ్చిళ్ళు కేంద్రం ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది కేవలం 3 రోజుల్లోనే పార్టీ పేరు 2 విధాలుగా ప్రజల్లోకి వెళ్ళింది దీంతో కవిత అభిమానుల్లో అప్పటికే అలజడి మొదలైంది ఆ వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనపై అభిప్రాయాలను కోరింది న్యాయ పోరాటానికి కవిత సిద్ధం అంటుంది ఒకవేళ ప్రతిపాదించిన పేరుకు ఎన్నికల సంఘం అంగీకారం ఇవ్వకపోతే న్యాయస్థానంలో సవాల్ చేస్తానని కవిత ప్రకటించారు కొత్త పేర్లు ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు అయితే కవిత చెప్పినట్టు కోర్టుకు వెళ్ళినంత మాత్రాన పార్టీ పేరును అలాగే కొనసాగింపునకు అనుకూలంగా తీర్పు వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాల మధ్య కవిత రాజకీయ పాత్రపైన చర్చ మొదలైంది పార్టీ పేరు ప్రకటించి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు ఇప్పటికే చాలా వరకు జిల్లాలో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే ఒకవేళ న్యాయస్థానం సైతం కవిత వినతిని తిరస్కరిస్తే ఆమె భవితవ్యం ఏమిటన్న చర్చ మొదలైంది ఒకవేళ కొత్త పార్టీ పేరు ప్రకటించాల్సి వస్తే మళ్ళీ ఏ పేరు తీసుకుంటారు ఈసీ ఏం నిబంధనలు పెట్టనుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే జెండా రంగులు ఎలా ఉండబోతున్నాయని ఆ పార్టీ నాయకుల చర్చ జరుగుతుంది పార్టీ పేరు మార్చాల్సింది అంటున్నది ఈసీ మార్చేది లేదు అంటుంది కల్వకుంట్ల కవిత పేరు నమోదు చేయించే సమయంలో ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలిక ఉండకూడదు ఓటర్లలో గందరగోళం కలిగించే అవకాశం లేకుండా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం షరతులు పెట్టింది ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది కానీ కవిత మాత్రం టీఆర్ఎస్ పేరు కలిసొచ్చేలా పార్టీని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి పొరుగు రాష్ట్రం నుంచి సైతం పలువురు అభ్యంతరం తెలిపారు దీంతో ఎలక్షన్ కమిషన్ పార్టీ పేరు మార్చుకోవాలని తాజాగా కవితకు ఆదేశాలు జారీ చేసింది 15 రోజుల్లోగా 3 పేర్లను ప్రకటించాలని లేదంటే పార్టీ దరఖాస్తును తొలగించాల్సి వస్తుందని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ మొత్తం మీద పార్టీ పేరు మార్చాల్సిందే అన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది కల్వకుంట్ల కవిత మెయిన్గా టీఆర్ఎస్ నుంచే అభ్యంతరం వెలువడుతుంది ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ నుంచి అభ్యంతరం వెలువడుతుంది తెలంగాణ రక్షణ సేన
షార్ట్ కట్లో టీఆర్ఎస్ అని ఉంది కాబట్టి టీఆర్ఎస్ అనేది ప్రతి నోట్లో నానింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగిన టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం అభ్యంతరకరమని వాళ్ళు లేవనెత్తిన అంశాలకు ఈసీ మరి ఒకే చేసినట్టు కనిపిస్తూ ఉంది. తద్వారా పార్టీ పేరు మార్చాల్సిందే 3 రోజులలో, లేకపోతే పార్టీని మూసివేస్తామని ఆర్డర్లు ఇస్తున్నారంటే మరి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అర్థమైతే అవుతా ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇక్కడ కల్వకుంట్ల కవితకు మాత్రం చెక్ పడ్డట్టే అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే, కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ సగం టీఆర్ఎస్ను చీల్చి ఆ ఓట్లను ఇటు కన్వర్ట్ చేయడం ద్వారా, ఇక్కడ కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కు బదిలంగా ఉండడం ద్వారా, ఇటు బీజేపీతో కుమ్మ కావడం ద్వారా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని పగడి కళ్ళలు కంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి అడుగులకు మడుగులొత్తుతా ఉంది కల్వకుంట్ల కవిత అన్నది ఇక్కడ వస్తున్న నేపథ్యం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అదే నిజంగానే కనిపిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవితకు ఫ్రీ హ్యాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ సెక్యూరిటీతో దూసుకెళ్తుంది అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. మరి 3 రోజులలో ఈసీ ఏం షాక్ ఇవ్వబోతుంది? నీవు కోర్టుకు వెళ్ళినంత మాత్రాన కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉందా? ఈసీని పక్కన పెట్టి కోర్టులో ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత పార్టీ మాత్రం సందిగ్ధంలో పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యం.